శంకుస్థాపన జరిగిన తర్వాత పన్ను మళ్ళీ ఏ మేరకు అయ్యింది అన్న దాన్ని పరిశీలన చేయాలి అని చెప్పి మేమంతా రావడం జరిగింది. అయితే చైర్మన్ గారు రైతులు అప్పుడప్పుడు వస్తున్నారు, చూస్తున్నారు, సమాచారాన్ని ఇస్తున్నారు. ఈ గారు అయితే డే టు డే ఎన్ని పైపులు వేసాం, ఎంతవరకు వెళ్ళింది అన్న దాన్ని రిపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మాకు. ఈరోజు వర్క్ యొక్క విధానాన్ని మనం చూసుకుంటే ఏదైతే మేజర్గా ప్రెజర్ మెయిన్ పైప్ లైన్ ఉందో ఆ పైప్ లైన్ కావలసినటువంటి సరంజామా అంతా కూడా పైపులు కానీ మెస్సులు కానీ దానికి కావలసినటువంటి అన్ని వనరులు కూడా ఇక్కడికి వచ్చేసి ఉన్నాయి రెడీగానే. ఇప్పుడు ఈ గారు చెప్పినట్టుగా 1160 మీటర్లు ఎంతో ఇప్పటి వరకు కూడా కంప్లీట్ అయింది. దాన్ని మళ్ళీ ఇక్కడ అన్ని ఎరెక్ట్ చేసుకుని వెళ్ళటం ఒక ఎత్తు, మళ్ళీ అటు నుంచి వేసినటువంటి ప్రతి పైపుని కూడా చెక్ చేసుకుంటూ రావడం, ఎక్కడా లీకులు లేకుండా. దాన్ని ఏమంటారు అనేది అల్ట్రా స్కానింగ్ మనకి చేసుకుంటాము, అదే రకంగా అల్ట్రా స్కానింగ్ చేసుకుంటూ ఎక్కడ డిఫెక్ట్ ఉంటే ఆ డిఫెక్ట్ని సరి చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. గత పైపు లైన్కి ఈ పైపు లైన్కి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఎరెక్షన్లో కూడా అడుగెత్తి ఇసుక కింద వేయడం జరుగుతుంది, కుషన్ వేయడం జరుగుతుంది. గతంలో ఆ కుషన్ లేదు. అవి మామూలు పైపులే, డిఫరెంట్ పైపులు. ఇప్పుడు కంప్లీట్ అన్ని కూడా స్టీల్ పైప్స్ వేసుకోవడం జరుగుతుంది. మనం ఎంఎస్ పైపులు. ఇక్కడ ముఖ్యంగా నేను అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ కోరేది ఏంటంటే, ఒక పక్క ఈవేళ పైప్ లైన్ వెళ్ళిపోతుంది, ఈ నెలాఖరికి అంటే జూలై నెలాఖరికి కంప్లీట్ అవుతుంది ఒక లైన్ అని చెప్పడం జరుగుతుంది. అధికారులు అవుతుందని కూడా మనకు నమ్మకం ఉంది. ఆ వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ పని జరిగేటటువంటి తీరు చూస్తేనే. అయితే ఎలక్ట్రికల్ ప్రాబ్లం కానీ అదే రకంగా మేజర్గా పంపులు కానీ అవన్నిటిని కూడా ఈ లోపులోనే తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, రెడీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కంప్లీట్ పురమాయించి, ఎందుకంటే కంపెనీ వారికి చెప్పి వాటిని కూడా పూర్తి చేయించుకున్నట్టయితే మనం మెకానికల్ ప్రాబ్లం లేకుండా దీన్ని తీసుకున్నట్టయితే మనకు కూడా ఇంచుమించులో జూలై 15 ఆ ప్రాంతంలోనే పుష్కర్కి నీరు వచ్చేటటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఇప్పుడు గోదావరి పరిస్థితిని చూసుకున్నట్టయితే, ఎందుకంటే గోదావరిలో 14.5 ఉంటే మన పుష్కర్ కానీ పురుషోత్పట్నం కానీ ఇవన్నీ తిరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇవాళకి ఇంకా 13 లెవెల్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలవరం ఏదైతే ఇవాళ ఉందో అందులో ఒక 4 టీఎంసీల వరకు నీరున్నటువంటి పరిస్థితి ఉంది. 3 టీఎంసీల వరకు బ్యారేజ్లో ఉంటుంది. పోలవరం నుంచి కిందకి దింపుకున్న మనకి అందనటువంటి పరిస్థితి కాబట్టి కింద ఒరిజినల్ డెల్టాకి నీరు వెళ్ళాలి కాబట్టి మనకి జూలై 15 లోపలనే మనకి నీరు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకా గోదావరి కూడా ఇటు శబరి కానీ అటు గోదావరి కానీ వరదలు రానటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం కూడా ఎలిన్ ప్రభావం వల్ల వర్షపాతం అన్నది తక్కువగానే ఉంటుంది. మనం దాన్ని పట్టుకునే వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఎంత తొందరగా మనం చేసుకుని ముందుకెళ్ళి రైతాంగానికి నీరు ఇవ్వాలనేటటువంటి తపంతో ఉన్నాం. అయితే ఇక్కడ ఇప్పుడు చూసిన దాన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే 2 లైన్లు కంప్లీట్ చేసుకుని పూర్తి స్థాయిలో నీరు ఇక్కడ ఇవ్వాలి అనుకుంటే
ఆగస్టు 15కి ఇవ్వగలదు అనేటటువంటి ఒక నమ్మకం కలుగుతుందో నాకు. దాన్ని బేస్ చేసుకునే రైతాంగం కూడా వ్యవసాయానికి ఉద్యుక్తులు అవ్వాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అయితే మన అదృష్టం కొలిది కాంట్రాక్టర్ కూడా చాలా పెద్ద కాంట్రాక్టరు, క్వాలిటీ చేసేటటువంటి కాంట్రాక్టరు ఇక్కడికి రావడం ఈ చిన్న వర్క్కి, అంటే ఇది వాళ్ళ దృష్టిలో చాలా చిన్నది. మనకి 52 కోట్లు అంటే పెద్దది, వాళ్ళకైతే ఇది అసలు ఒక వర్క్కు డిపాజిట్ కట్టినంత. రావడానికి కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్ల, నేను కోరడం వల్ల వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు. ఇంకా కూడా వర్క్ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం అందరం పరిశీలించాం. మరి దీని మీద కూడా కొద్దిమంది కోడిగుడ్డు గీకలు బిగుతున్నారు.